పుండరీక్ మరియు అంబరీష్ అనే ఇద్దరు భక్తులను ఉద్ధరించారు స్వామి. ఒకానొకప్పుడు పుండరీక్ అనే బ్రాహ్మణుడు, అంబరీష్ అనే క్షత్రియుడు కురుక్షేత్రంలో ఉండేవారు. కురుక్షేత్రం అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఢిల్లీ ప్రాంతంలో ఉంది. వారు మంచి స్నేహితులు. వారు మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ తాగుడు, వ్యభిచారము వంటి వ్యసనాలకు లోనై వారి వారి వృత్తి ధర్మాలను విస్మరించి పాపకార్యములు చేస్తూ ఉన్నారు. ఒకరోజు వారిరువురు డబ్బు సంపాదనకై విదేశాలకు వెళ్లే సమయానికి వారికి దూరం నుండి యజ్ఞం చేయు వేదమంత్రములు వినిపించాయి. వేదమంత్రముల శ్రవణం వలన వారిలో సత్ప్రవర్తన కలిగి వారు చేసిన పాపకార్యములకు మిక్కిలి విచారించి ఉద్ధరించబడాలనే కోరికతో యజ్ఞం చేయుచున్న సాధువులను ఆశ్రయించిరి. సాధువుల ఆజ్ఞ మేరకు వారు పురుషోత్తమ క్షేత్రమునకు బయలుదేరి దానిలో జగన్నాథ స్వామి లీలలను పదే పదే వినుట స్మరించుట ద్వారా వారు వ్యసనముల నుండి బయటపడిరి. పూరి చేరిన వారిరువురు సముద్ర స్నానం చేసి స్వామి దర్శనముకు వెళ్ళగా వారికి స్వామి దర్శనం లభించలేదు. మిక్కిలి బాధపడిన వారే స్వామి దర్శనం అయ్యేంత వరకు ఉపవాసము మరియు జపము చేయగా వారికి 7వ రోజు రాత్రి స్వామి దర్శనం అయింది. స్వామి దర్శనంతో పవిత్రులైన వారు మిగిలిన జీవితమును పూరి జగన్నాథ క్షేత్రంలో స్వామివారి సేవలో గడిపిరి. జగన్నాథ స్వామివారి దర్శనము మరియు సేవ భాగ్యం వలన వారి పాపాలు నశించి ఉద్ధరించబడిరి. ఇప్పుడు జగన్నాథ స్వామి, కులశేఖర మహారాజు వీరి మధ్య జరిగిన లీల. ఒకానొకప్పుడు కులశేఖర మహారాజు వరుసకు చెందిన పెద్ద రాజు. అతడు ప్రజలను కన్న పిల్లల వలె చూసుకునేవారు. ఎల్లప్పుడూ హరికథ వింటూ భగవంతుణ్ణి, భక్తులను, బ్రాహ్మణుల్ని, ఆధ్యాత్మిక గురువుల్ని అత్యంత భక్తితో సేవించేవారు. ఒకరోజు రాజుగారు తన సింహాసనంపై కూర్చుని సాధువులు మరియు సన్యాసుల ద్వారా హరికథను వింటున్న సమయమున రాజుగారి గురువు గారు వచ్చిరి. వెంటనే రాజుగారు సింహాసనం దిగి గురువు గారిని ఆహ్వానించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలు కడిగి వారిని ఆసనం మీద కూర్చోబెట్టిరి. గురువు గారి ఆజ్ఞ మేరకు రాజుగారు కూడా కూర్చుని మరలా హరికథను వినే సమయంలో ఒక ఈగ రాజుగారి నుదుట వాలి రాజుగారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఈగను తరిమే సందర్భంలో రాజుగారు చేయి నుదుటికి తగిలి గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేయ సమయంలో నుదుటికి అంటిన ధూళి రేణువులు నేలకు రాలిపోయినవి. అది చూసిన గురువు గారికి ఎవరైనా సాష్టాంగ నమస్కారం చేయటం వలన నమస్కారం చేయ సమయమున నుదుటికి ఎన్ని ధూళి కణములు అంటుకుంటాయో అన్ని జన్మల పాపాలు నశిస్తాయి. నీ నుదుటికి అంటిన ధూళి కణాలు నేల రాలిపోవటం వలన నీ పాపక్షాలన జరగలేదు. నీకు వచ్చిన గొప్ప అవకాశం దుర్వినియోగం చేస్తేవి అని చెప్పి గురువు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. గురువు గారి మాటలు విన్న రాజు గురువు గారి పాదపద్మములకు జరిగిన ఈ అపచారానికి ఎంతో బాధపడి ప్రాయశ్చిత్తం చేయ నిర్ణయించి పండితుల్ని పిలిపించి పాప పరిహారానికి శాస్త్రం సూచించే మార్గాలను చెప్పమన్నారు. శాస్త్రంలో సూచించిన విధంగా పండితుల సలహా మేరకు రాజుగారు 12 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 6 అంగుళముల మందము గల రాగిరేకును చేయించి దాని కింద బగబగమంటే నిప్పుల కుంపటి పెట్టించి జగన్నాథ స్వామి వారిని ప్రార్థించి స్వామిని స్మరిస్తూ వారి నామాలు జపిస్తూ ఎర్రగా కలిన ఆ రాగిరేకు పైన 108 సార్లు సాష్టాంగ నమస్కారాలు చేయటకు ఉపక్రమించారు. ఆ రాగిరేకు ఎంత వేడిగా ఉందంటే దానిపైన పచ్చి కర్రను పెట్టినా సరే కాలి బూడిదైపోతుంది. వేడికి రాజుగారి శరీరం కాలి బూడిదవుతున్నప్పటికీ రాజుగారు తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. అప్పటికి రాజుగారు 36 సార్లు సాష్టాంగ నమస్కారం చేసేశారు. దయామయుడైన జగన్నాథ స్వామి నీలాచలం నుండి రాగిరేకు దగ్గరకు వచ్చి తన చేతితో రాజును రాగిరేకు నుండి కిందకు దించి రాజుగారి పాపాలను తొలగించి కులశేఖర రాజుకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇప్పుడు లక్ష్మీదేవి శ్రీ చండాలిని. ఈ లీల వినండి. ఒరిస్సా రాష్ట్రంలో మార్గశిర లక్ష్మీ వారము ప్రతి ఇంట్లోని ఆడవారు లక్ష్మీదేవికి నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వస్తారు. ఒకనొక మార్గశిర లక్ష్మీ వారము లక్ష్మీదేవి ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఒక వ్యాపారి ఇంటికి వెళ్లారు. తెల్లవారినప్పటికీ ఆ ఇంట్లో స్త్రీ నిద్ర లేవలేదు, ఇల్లు తుడవలేదు, పూజ చేయలేదు,
బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంట్లోని పెద్ద ఆవిడని పిలిచి, ఈ రోజు మార్గశిర లక్ష్మీ వారం కనుక లక్ష్మీదేవికి పూజ చేయమని చెప్పి పూజా విధానం తెలియజేస్తారు. కానీ ఆ పెద్ద ఆవిడ లక్ష్మీదేవి మాటలని పట్టించుకోదు. ఫలితంగా వ్యాపారి కుటుంబం సంపదను కోల్పోయి అతి పేదరికముచే ఇంటికి భిక్షాటనం చేసి జీవించవలసి వచ్చింది. తర్వాత లక్ష్మీదేవి చండాలులు ఉండే గ్రామంలో నివసిస్తున్న శ్రీ చండాలని అనే స్త్రీ ఇంటికి వెళ్ళింది. ఆమె బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటిని తుడిచి అలంకరించి లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంది. అది చూసిన లక్ష్మీదేవి ప్రసన్నమై శ్రీ చండాలనికి అనేక సంపదలను ప్రసాదించింది. చండాలుల ఇంటికి లక్ష్మీదేవి వెళ్ళుట నచ్చని బలరాముడు లక్ష్మీదేవి గుడిలోనికి రాకూడదు అని జగన్నాథ స్వామిని ఆజ్ఞాపిస్తారు. కోపించిన లక్ష్మీదేవి జగన్నాథ బలదేవులకు ఆహారం దొరకకూడదని శపిస్తారు. కారణంగా పూరి క్షేత్రంలో జగన్నాథ బలదేవులకు ఆహారం ఉండదు. స్వామివార్లు స్వయంగా వంట చేయుటకు ప్రయత్నిస్తారు. కానీ సరుకుల గదిలో వంట సరుకులు ఉండవు. వంట ఇంటిలో పాత్రలు ఉండవు. ఆకలితో ఉన్న స్వాములు బ్రాహ్మణ వేషంలో పట్నంలో ఉండే ఇంటింటికి వెళ్లి భోజనం పెట్టమని అడుగుతారు. లక్ష్మీదేవి శాపం వలన వారికి ఎవరో భోజనం పెట్టరు. లక్ష్మీదేవి ఆజ్ఞ మేరకు సూర్యదేవుడు వేడిని పెంచాడు. స్వాములిద్దరూ వేడి ఇసుకలో అతి కష్టం మీద నడుస్తూ ఉన్నారు. ఆకలితో పాటు స్వాములకు విపరీతమైన దాహం వేస్తుంది. నీరు తాగుదామని చెరువుల దగ్గరికి వెళ్లేసరికి చెరువులు ఎండిపోతున్నాయి. కనీసం చిగురుటాకులు తిందామని చెట్ల దగ్గరకు వెళ్లేసరికి ఆకులు ఎండిపోతున్నాయి. ఒక గుడిసెలు మూరీలు పంచుతున్నారు. తిందామని చేపెట్టేసరికి లక్ష్మీదేవి ఆజ్ఞ మేరకు మూరీలు బలమైన గాలికి ఎగిరిపోయాయి. చివరకు స్వాములు చండాలు ఉండే గ్రామానికి వెళ్తారు. చండాలు వండిన వంట తినరు అనట వలన వారు స్వాములకు వంట సరుకులు, పాత్రలు, కట్టెలు ఇస్తారు. కానీ ఎంత ప్రయత్నించినా లక్ష్మీదేవి ఆజ్ఞ వలన కట్టెలు కాలుటలేదు. చేసేది లేక స్వాములు ఇంటి యజమాని వారి వండిన భోజనము పెట్టమని బ్రతిమాలారు. ఆ ఇంట్లోని ఆడసేవకురాలు వంట చేసి వడ్డించింది. ఆ వంట తిన్న జగన్నాథ బలదేవుడు వండిన పదార్థముల రుచి మరియు రకాలను బట్టి ఆడసేవకురాలు లక్ష్మీదేవిని గ్రహించి దేవికి క్షమాపణ చెప్పి గుడిలోనికి ఆహ్వానిస్తారు. శ్రీక్షేత్ర ప్రసాద వితరణలో పెద్ద చిన్న అనే కులభేదములు ఉండకూడదని జగన్నాథ స్వామి దగ్గర ఒట్టువే తీసుకొని లక్ష్మీదేవి గుడిలోనికి ప్రవేశిస్తారు. లక్ష్మీదేవి కోరిక మేరకు నాటి నుండి నేటికి పూరి జగన్నాథ స్వామి గుడిలో అందరికీ సమానంగా ప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. జై జగన్నాథ. ఇప్పుడు జగన్నాథ స్వామికి దర్జీ పరమేష్టికి మధ్యన జరిగిన లీల. ఢిల్లీలో పరమేష్టి అనే బట్టలు కుట్టే దర్జీ ఉండేవారు. అతడు అందవిహీనుడు మరియు గోనివాడు. కానీ అతడు విష్ణు భక్తుడు. నిత్యము స్వామి నామజపము చేస్తూ ఉండేవాడు. హరే కృష్ణ అంటూ. అతను బట్టలు కుట్టులో ఆరితేరినవారు. మహమ్మదీయుడైన ఢిల్లీ రాజు బంగారము, ముత్యాలు, వజ్రాలతో పొదగబడిన విలువైన బట్టను పరమేష్టికి ఇచ్చి 2 దిండ్లు కుట్టమని ఆజ్ఞాపించారు. రాజుగారి ఆజ్ఞ మేరకు 2 దిండ్లను కుట్టిన పరమేష్టి ఇంత విలువైన మరియు అందమైన దిండ్లు జగన్నాథ స్వామి వారి రథయాత్ర రోజు గుడి నుండి రథంలోనికి తీసుకొని వచ్చుటకు ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని తలచి కళ్ళు మూసుకొని తన రథయాత్రకు వెళ్ళినట్లు స్వామిని ఒక దిండుపై కూర్చోబెట్టి గుడి నుండి రథంలోనికి తెచ్చే సమయమున ఆ దిండు పగిలిపోగా వెంటనే పరమేష్టి రాజుగారికని కుట్టిన దిండ్లలో ఒక దానిని జగన్నాథ స్వామికి ఇచ్చినట్లు సేవకులు రథయాత్రలో పరమేష్టి దిండును ఉపయోగించినట్లు ఊహిస్తూ కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేసరికి ఒక దిండు మాత్రమే ఉంది. పరమేష్టికి అర్థమైపోయింది. జగన్నాథ స్వామి 2వ దిండును తీసుకెళ్లారని, అతనికి స్వామివారు దిండు తీసుకెళ్లారనే ఆనందము, రాజుగారు దండిస్తారనే విచారము మొదలైంది. ఇందులో రాజుగారు 2 దిండ్లు పట్టుకుని కోటకు రమ్మని పరమేష్టి కబురు పంపుతారు. వెంటనే పరమేష్టి ఒక దిండు తీసుకుని రాజుగారి కోటకు వెళ్లి పలుమార్లు ప్రణామం చేసి తనతో తెచ్చిన ఒక దిండును రాజుగారికి ఇస్తారు. రాజుగారు, నేను 2 దిండ్లు కుట్టమంటే నీవు 1 దిండును కుట్టితివే అని ప్రశ్నించారు. వెంటనే పరమేష్టి రాజుగారి పాదముల మీద పడి, రాజా, 2వ దిండును జగన్నాథ స్వామి తీసుకున్నారు అని విన్నవిస్తారు. రాజు పరమేష్టి వైపు కోపంతో చూస్తూ, పూరి క్షేత్రం ఇక్కడకు చాలా దూరంలో ఉంది. అలాంటప్పుడు ఈ స్వామి అంత దూరము 1 రోజులో వచ్చి దిండును ఎలా తీసుకెళ్తారు అని ప్రశ్నిస్తాడు. జగన్నాథ స్వామి పూరిలో ఉంటారు. అదే సమయంలో విశ్వమంతా కూడా ఉంటారు. ఆయన వ్యాపించి ఉంటారు. ఆయన దేవాది దేవుడు. ఈ విశ్వమంతా ఆయన ఆదేశానుసారం నడుస్తుంది. భక్తితో వారికి విశ్వంలో ఎక్కడ ఏమి సమర్పించినా
వారు అక్కడే స్వీకరిస్తారు. ఈ దూరములు మనకు గాని జగన్నాథ స్వామి కాదు అని పరమేష్టి రాజుకు సమాధానము వినయముతో చెప్తారు. రాజు వెంటనే కోపంతో, నీకు మరణదండన విధిస్తున్నాను, నిన్ను కాపాడమని నీ దైవాన్ని ప్రార్థించు, ఎలా కాపాడుతారో చూస్తాను అంటూ రాజు భటులను పిలిచి, ఈ గోనివాణిని జైల్లో పెట్టండి, కాళ్ళు చేతులు కట్టండి, బేడీలు వేయండి, జైలు ద్వారమునకు తాళం వేయండి, ఆహారం పెట్టవద్దు, వీడు ఆకలితో చావాలి, వీడి దేవుడు వీడిని ఎలా కాపాడుతాడో చూస్తాను అని అంటారు. రాజుగారి ఆదేశానుసారం పరమేష్ఠిని జైల్లో ఆహారం పెట్టకుండా బంధిస్తారు. జైల్లో పరమేష్ఠి జగన్నాథ స్వామిని ఈ మహమ్మదీయ రాజు శిక్ష నుండి తనను రక్షించమని పలు విధములుగా ప్రార్థించి అర్థిస్తారు. తన భక్తుల బాధను తట్టుకోలేని అంతర్యామి అయిన జగన్నాథ స్వామి వెంటనే ఢిల్లీలోని పరమేష్ఠి ఉండే జైలుకు వచ్చి తన పాద పద్మమును పరమేష్ఠి తలపై పెట్టిరి. వెంటనే పరమేష్ఠి గోనిపోయి చాలా అందంగా మారిపోతారు, పవిత్రుడయ్యారు. తన కాళ్ళు చేతులకు ఉన్న కట్టిన తాళ్ళు బేడీలు విడిపోయాయి. తర్వాత జగన్నాథ స్వామి ఢిల్లీలోని రాజుగారి ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. స్వామి రాజు దగ్గరికి వెళ్లి, మూర్ఖుడా, అజ్ఞానైన రాజా, నా వల్లనే నీవు రాజు అయ్యావని తెలుసుకొనక నాకు ఇచ్చిన ఒక దిండు కోసం నా భక్తులను దండించితివి. ఈ విశ్వములో ఉండే సర్వము నాదే, ఆయన నాకు చెందిందే నాకు ఇచ్చారు. ఇప్పుడే అతన్ని విడిచిపెట్టు, అతని పాదాలపై పడి క్షమాపణ కోరుకో. నేను చెప్పినట్లు చేయకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను అని చెప్పి రాజుగారి వీపు మీద కొరడా దెబ్బలు కొట్టారు. విపరీతమైన నొప్పి వలన రాజు అరుస్తూ ఏడుస్తూ లేచి అమ్మో అబ్బో అని చెప్పి తన వీపు మీద ఉన్న ఎర్రటి కట్లను చూసి, ఇది కల కాదు, జగన్నాథ స్వామి నిజంగానే వచ్చారు, తన భక్తుల్ని దండించినందుకు విధించిన శిక్ష ఇది అని తెలుసుకొని ఇంకా ఆలస్యం చేస్తే తను తన కుటుంబం ఇబ్బందులు గురి కావాల్సి వస్తుందని తలచి స్వయంగా తానే జైలుకు వెళ్లి తాళాలు తీసేసరికి పరమేష్టి జైల్లో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆ చూసిన రాజు పరమేష్టిని తన ఒడిలో కూర్చోపెట్టి చందనము రాసి పూలమాల వేసి నగలతో అలంకరించి తదుపరి ఢిల్లీ నగరం అంతా ఏనుగుపై ఊరేగించి కోటకు తీసుకెళ్లి పరమేష్ఠిని తన కుటుంబ గురువుగా స్వీకరిస్తారు. పరమేష్ఠి జీవితాంతం వరకు జగన్నాథ స్వామిని పూజించి దేహము విడిచిన తర్వాత గోలోక బృందావనమునకు వెళ్తారు. జై జగన్నాథ.